ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. గత 10 రోజుల క్రితం నేను ఒక స్పెషల్ వీడియో చేశాను. ఆడవాళ్ళు అస్థి కలపడానికి వెళ్ళవచ్చా అనే విషయం, అదే అస్థికల్ని కాశీలో కలపవచ్చా అని అడిగినటువంటి వ్యక్తులకి సమాధానం చెప్పాను. ఇక్కడ దగ్గరగా ఉన్న నదిలోనే కలపాలి, కాశీకి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పినట్టు చెప్పి ఉన్నాను. క్షమించండి. అంటే నేను కూడా దాని కింద కామెంట్స్ చూశాను, ఎక్కడ ఉంది అలా ఉందని చెప్పి చాలామంది అడిగారు. అప్పుడు నేను కొన్ని విషయాలు తెలుసుకొని పెద్దవాళ్ళ నుంచి తెలుసుకుని ఏంటంటే, ఇక్కడ నద్యామేకమేకం క్షిప్త్వా అని ఒకటి ఉన్నది సూత్రం. నద్యామేకమేకం క్షిప్త్వా. మనకు చనిపోయినటువంటి ప్రాంతాల్లో జీవనదులు ఎక్కడ ఉంటాయో ప్రథమంగా అక్కడ వేయాలి. ప్రథమంగా అక్కడికి వేస్తూ, బూడిద కాదు అక్కడ, ఎముకలు మాత్రమే, అది కూడా మిగిలిపోయినటువంటి కాలకుండా ఉన్నటువంటి ఎముకలు చిన్న చిన్నవి మాత్రమే ఒక్కొక్క నదిలో వేసుకుంటూ వెళ్ళవచ్చు. ఆడవాళ్ళు కూడా వెళ్ళవచ్చు. ఇద్దరు స్త్రీలు కలిసి చేయవచ్చు. అంటే కేవలం స్త్రీలు కూడా చేయవచ్చట. ఇది శాస్త్రంలో చెప్పబడింది. కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచనద్యా ప్రకీర్తితాః అదాస్తి మధ్యతే యస్య తస్య మోక్ష న సంశయః. ఎక్కడెక్కడ నదులలో కనుక మనం వేసుకుంటూ వెళితే ఆ యొక్క నదిలో అవి కరిగిపోనంత వరకు వారి యొక్క పునర్జన్మరాహిత్యంగా స్వర్గలోకంలో ఉంటారని చెప్పబడింది. మోక్షం తప్పకుండా వస్తుంది అలా మనం వేయడం వల్ల. మోక్షం నిసంశయ అని చెప్పారు. మధ్యలో నదులు వచ్చినప్పుడు వేసినందువల్ల మంచి ఫలమే దక్కుతుంది తప్ప చెడు జరిగే అవకాశం లేదు. కాబట్టి కాశీలో కూడా మనం వేయొచ్చు అనేది ఈ శాస్త్రం. అంటే ఇక్కడ ఏముంది, నద్యామేకమేకం క్షిప్త్వా, ఒక్కొక్క నదిలో వేసుకుంటూ వెళ్ళమని చెప్పినటువంటి సూత్రం ఉందిగా. కాబట్టి మనం అన్ని జీవనదుల్లో కూడా మనము హాయిగా వేయవచ్చు అని స్పష్టంగా చెప్పబడుతోంది. నదుల యొక్క తారతమ్యాన్ని గుర్తించాలి. అంటే జీవనదులు ఏమిటి, ఇక్కడ ముఖ్యమైనవి మనకేం చెప్పారు, కావేరి తుంగభద్రాచ కృష్ణవేణి చ గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రగతి. పంచగంగలు అంటారు, వీటిలో వేయడం శ్రేష్టం. మనకి కృష్ణా గోదావరి కూడా మనకి అద్భుతమైనటువంటి నదులు కాబట్టి వీటిలో వేస్తూ మనం కాశీలో గంగలో కూడా తప్పకుండా వేయవచ్చు అని స్పష్టంగా చెప్పబడుతోంది. ఏవం కృతే ప్రేత పురస్థేతిస్య స్వర్గే కతిస్తస్య మహేంద్రతుల్య. ఈ సూత్ర ప్రకారంగా నదులయందు అస్థిక్షేపం చేయడం వల్ల ప్రేతపురి అందున్నటువంటి అతనికి స్వర్గమందు మహేంద్రతుల్యమైనటువంటి గతి లభిస్తుందని చెప్పారు. అత్ర మహేంద్రతుల్య స్వర్గే గతిరతి యుదుక్తం తదంగా వ్యతిరిక్త తీర్థ విషయం అని చెప్పడం వల్ల గంగలో కలిపేటువంటి ఫలితము ఇతర తీర్థములందు కలపడం వల్ల కూడా అటువంటి ఫలితమే వస్తుందని స్పష్టంగా చెప్పబడింది. ఇక గంగ ఎందుకు కలిపితే ఎంత వస్తుంది, మామూలు తీర్థాల్లో కలిపితేనే మోక్ష ప్రాప్తి స్వర్గలోక ప్రాప్తి ఉన్నప్పుడు గంగాయాం బ్రహ్మలోక ప్రాప్తే రుక్తత్వాత్, గంగలో కలిపితే సాక్షాత్తుగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పబడింది. కనుక కాశీలో కూడా మనము ఎటువంటి అస్థి నిక్షేపణం చేయవచ్చును. అది అద్భుతమైనటువంటి మన పితృదేవతలకి మోక్షాన్ని, అనుకూలతని, వారి స్వర్గలోక ప్రాప్తి కారణమవుతుంది అనే విషయాన్ని గమనిస్తూ, కాశీలో వేయకూడదని నేను చెప్పినట్టుగా నాకు గుర్తు, ఎందుకంటే చూసినప్పుడు. కానీ కాశీలో కూడా వేయవచ్చు అనేది నేను చూసిన తర్వాత మనకు విషయం. ఆడవాళ్ళు కూడా వేయచ్చని చెప్పబడింది. ఆడవాళ్ళు కూడా, ఇద్దరు ఆడవాళ్ళు కలిసి కూడా ఈ యొక్క అస్థి నిక్షేపణం పంచగంగల్లో చేయవచ్చని కూడా చెప్పబడింది. శుభమస్తు. కర్మకాండలు కూడా ఆడవాళ్ళు చేయవచ్చు అనే విషయాన్ని నేను చెప్పాను. ఆ విషయం అంటే నేను కూడా చెప్పాను, ఆ విషయాన్ని గమనించండి. సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇటువంటి మంచి విషయాల్ని 10 మందికి చేరవేసే ప్రయత్నం చేయాలంటే మన ఆస్ట్రో సిండికేట్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి ఇవ్వాలి. శుభమస్తు. ఇది మనకి ఫేస్బుక్లో చాలామంది కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా చెప్తున్న విషయం కాబట్టి వారికి సంబంధించి తప్పకుండా ఇది ఫేస్బుక్లో అప్లోడ్ అవుతుంది. తప్పకుండా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేస్తే మంచిది. మరికొంతమంది నదులలో ఇట్లాంటి బొక్కలేసి నాశనం చేస్తున్నా చెప్తున్నారు. లేదండి, ఎటువంటి రాళ్ళు ఎముకలు, బూడిద వేయకూడదు. బూడిద అనేది చితాభస్మం వేయకూడదు. కాకుండా ఇటువంటి అస్థిక నిమజ్జనం అనేది లోపల దాకా వెళ్ళిపోయి నీటి శుద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది. అది గమనించండి. జంతు కళేబరాలకి, జంతు ఎముకలకు ఉండేటువంటి తత్వం వేరు, మనిషికి ఉండేటువంటి తత్వం వేరు. అరిగిపోవడానికి తొందరగా అరిగిపోతుంది అన్న విషయాన్ని గమనించుకోండి. అలా నదులలో నిక్షేపణ చేయడం వల్ల ఏదో కలుషితం అని చెప్పేసి వంకర టిక్కర మాటలు మాట్లాడకండి. నువ్వు పాతి పెట్టిన శవం వల్లనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఎందుకంటే నోరు జారితే నేను డబుల్ నోరు జారాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే
చితాభస్మం అనేది ఆ యొక్క మనిషిని దహనం చేయడం వల్ల పంచభూతాత్మలను కలిసే అవకాశం కనుక ఆ 2 ఎముకలు తీసుకెళ్లి ఒక్కొక్క నదిలో వేస్తే 140 కోట్ల మంది వేసినా సరే దాని ఎటువంటి ప్రమాదం కలుషితం కాదన్న విషయాన్ని గమనించుకోండి. దీనికి ప్రశ్నగా ఫేస్బుక్లోనే ఒకడు కామెంట్ పెట్టాడు, వాడికి సమాధానంగా చెప్తున్నాను. నమస్కారం. మీకు అఖండ ఐశ్వర్యమస్తు పలగాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.